నమ్మకాలు దేవుందులే రాధిక. నేను ఏదైనా నమ్మాలంటే దానికి బలమైన ఆధారం ఉండాలి. నేను అయిన వాళ్ళందరినీ వదిలి మరీ బయటికి వచ్చేసింది ఆ ఆధారాల కోసమే సార్వారు. ఇంకెన్నాళ్ళు ఈ దోబూచులాట రాధిక. నా మాట విని వెనక్కొచ్చే. నా మాట విని రాధిక. నువ్వే తప్పు చేయలేదో నేను నిరూపిస్తాను. మీరు ప్రూవ్ చేయాలంటే నేను తప్పు చేయలేదు అని మీకు నమ్మకం కుదరాలి కదా సార్వారు. నేను మీకు ఎదురుపడితే నిర్దోషిగానే ఎదురుపడతాను. అయినా ఇంకెంతకాలం లేండి, ఈ నాటకాలకి తెరతీసే సమయం దగ్గర పడింది. త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయిలేండి. అందరి దొంగల ముసుగులు తొలగిపోతాయి. ఉంటాను సార్వారు. రాధిక, ఈ ఫైల్స్ మదన్ దగ్గర ఉంటే ఎంత ప్రమాదమో నా దగ్గర ఉన్న అంతే ప్రమాదం. అది అక్కడేం చేస్తుంది, ఏం కాలుస్తుంది? I'll call you back. రాధిక ఫోటో. ఏం కాలుస్తున్నా? అంటే రాధిక ఫోటో ఉందేంటి? వదినా, వదలమంటుంటే వదినా. అరే
ఏంటమ్మా ఏమైంది? రాధిక ఫోటో ఏంటి పల్లవి? అదేం లేదు మామయ్య గారు. అదే ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకే పాత చెత్తంతా క్లియర్ చేద్దామని ఇలా కాల్ చేస్తున్నాను. ఇంతలో వదిన తప్పుగా అర్థం చేసుకుంది. హలో 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 ఏంటి మరీ నన్ను అంత పిచ్చిదాన్ని చేస్తున్నావు? అమ్మా నాన్న, నా కళ్ళారా చూశాను. నేను మంటలు ఆర్పడానికి ట్రై చేస్తే నన్ను అడ్డుకుంది. దాంట్లో ఏం లేకపోతే నన్ను ఎందుకు అడ్డుకుంటుంది? ఏంటి పల్లవి, అక్క చెప్పేది నిజమేనా? కార్తిక్, ఇది నిజాన్ని అబద్ధం చేయగలదు, అబద్ధాన్ని నిజం చేయగలదు. నువ్వు ఆగక్క. చెప్పలవి, మా అక్క చెప్పినట్టు రాధిక ఫోటో ఉందా? నిన్నే అడుగుతుంది, ఉందా లేదా? ఉందండి. రాధిక ఫోటో తగలబెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు అమాయకుల్లా ఇలా క్వశ్చన్స్ వేస్తే ఈవిడ గారి ఆ గ్యాప్ లో ఒక మంచి స్టోరీ అల్లుకుంటుంది. నేను ఆగమని చెప్పాను కదక్క. ఏంటి పల్లవి, చెప్పు, ఏమైంది? ఎందుకు తగలబెట్టావు? అయ్యో, అందులో రాధిక ఫోటో ఉన్న విషయం నాకు తెలీదండి. అయినా ఇంత చిన్న విషయానికే వదిన ఇంత రాద్ధాంతం చేస్తుంటే మీరు కూడా దాన్నే పట్టుకుని అడుగుతున్నారేంటి? అసలే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. దోమల వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడవకూడదని ఉదయం నుంచి మొత్తం చెత్తంతా క్లీన్ చేస్తున్నాను. దాంట్లో ఈ ఫోటో ఉందేమో, నేను చూడలేదు. దానికి ఇలా అనుమాన పడితే ఎలా వదినా? ఆహా, అయితే ఆర్పడానికి వచ్చిన నన్ను ఎందుకు అడ్డుకున్నావు? మంటల్లో చేతులు పెడితే కాలుతాయి కదా వదినా. చూస్తూ చూస్తూ మీ చేతులు నేను ఎలా కాలనిస్తాను? నోరు మొయ్. చూడకుండా చేశానని చెప్పింది కదక్క, వదిలే. అయ్యో కార్తిక్, నా కళ్ళతో నేను చూశాను. వదినా, మంచిగా చూస్తే మంచే కనిపిస్తుంది, చెడిగా చూస్తే అంతా చెడే కనిపిస్తుంది. అయ్యో మర్చిపోయాను. ఏమండి రండి, మీకు కాఫీ ఇస్తాను. సకల, నిజంగానే రాధిక ఫోటో ఉందా? ఉందత్తా, అది నన్నే ఏమారుస్తుంది. దీన్ని గుట్టు బయట పెట్టాలి. పెడతాను. దీన్ని మళ్ళీ అందరి ముందు ఇరికించాలి, అవమానించాలి. ఆ బాధ తట్టుకోలేక అది ఇంట్లో నుంచి పారిపోవాలి. ఏ దొంగ, నా పట్టీలేంటక్క? ఏయ్
దొంగవే కదా, నువ్వే తీసుంటావు. నేనెందుకు తీస్తానక్క? దొంగ కాక దొరచానివే నువ్వు. నిన్న పార్టీలో నెక్లెస్ దొంగతనం చేసి నానమ్మ మీద వేసావు. ఇప్పుడు నా పట్టీలు తీసి ఏం చేద్దాం అనుకున్నావు? అలా అంటావేంటక్క? అయినా నేను అలా చెప్పడానికి కారణం ఏంటో నేనే చెప్తాను కదా. నానమ్మని అందరూ దొంగ అంటుంటే తట్టుకోలేక అది నేనే చేశానని చెప్పాను, అంతేకాని నేను దొంగని కాదు. నువ్వు దొంగవో కాదో ఇంట్లో అందరికీ తెలుసులే. మర్యాదగా నా పట్టీలు ఎక్కడ దాచావో చెప్పు. ఏమైందమ్మా? ఈ స్వీట్ నా పట్టీలు కొట్టేసిందానమ్మా. ఎక్కడ పెట్టావు చెప్పమంటే అబద్ధాలు చెప్తుంది. కొట్టేసిందా? బయట చాలదన్నట్టు ఇంట్లో కూడా మొదలు పెట్టిందా దుకాణం? ఈ స్వీటీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఇంట్లో ఏదో ఒక గొడవ, అస్సలు మనశ్శాంతి లేకుండా పోతుంది. అమ్మా, ఇన్నాళ్ళు అంటే మన పింకీ లేదు కాబట్టి దీన్ని ఇంట్లో ఉంచుకున్నాం. ఇప్పుడు నీ వారసురాలు వచ్చేసింది కదా, ఇంకా ఇలాంటి దొంగని ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పు? ముందు ఈ దరిద్రాన్ని ఇంట్లో నుంచి బయటికి గంటేసాయి. అయిపోయిందా? ఎందుకక్క నీకు స్వీటీ అంటే అంత కోపం? వదినా, స్వీటీ దొంగ కాదు. తను ఏ దొంగతనమూ చేయలేదు, చెయ్యదు. ఆ విషయం మీకు కూడా బాగా తెలుసు. అయినా కూడా తనని ఇన్నేసి మాటలు అంటున్నారంటే ఇది కరెక్ట్ కాదు వదినా. తప్పు పుల్ గురించి నువ్వు నాకు చెప్తున్నావా? ధర్మావతి గారు, ధర్మావతి గారు, కాస్త సైలెంట్గా ఉండండి. ప్లీజ్ రండి రండి. నమస్తే అండి. నన్ను క్షమించండి ధర్మావతి గారు. ఏమైంది? నిన్న బర్త్డే పార్టీలో నెక్లెస్ దొంగతనం జరిగిందని మిమ్మల్ని అవమానించారు కదా. దానికి మీరు సారీ చెప్పడం దేనికి? తప్పు మా వైపే ఉంది కదా. ఈ బుడ్డ దాన్ని చేరదీసి ఇంట్లో పెట్టుకున్నందుకు మాకు తగిన శాస్తే జరిగింది. ఆ పాపను ఏమీ అనకండి, ఇందులో తన తప్పేమీ లేదు. ఏంటి మీరనేది? అవును ధర్మావతి గారు, ఆ నెక్లెస్ కొట్టేసింది, దాన్ని మీ బ్యాగ్లో వేసింది మా బంధువులావిడే. అందరూ వెళ్ళిపోయాక ఆ ఫోటోగ్రాఫర్ అసలు దొంగ ఎవరో తన కెమెరా రివైండ్ చేసి చూపించాడు. చూడండి.
నిన్న మీ స్వీటీ అందరి ముందు తనే దొంగతనం చేసిందని ఒప్పుకునేసరికి నిజంగా తనే దొంగేమో అనుకున్నాను. కానీ వీడియో చూసాక అర్థమైంది తనెంత గొప్ప పని చేసిందో అని. నాకు అమ్మ నాన్న ఇద్దరు లేరు ఫ్రెండు. అయినా ఏ రోజు నాకు ఆ లోటు తెలియలేదు. దానికి కారణం ఏంటో తెలుసా? నానమ్మ. నేను తన సొంత మనవరాల్ని కాకపోయినా చాలా ప్రేమగా చూసుకుంది. నేను అడిగింది తెచ్చి ముందు పెట్టేది. నా కోసం ఏమైనా చేసేది. అందుకే తన కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటా. ఆస్తులు కాపాడే వారసులుంటే గొప్పగా ధర్మావతి గారు. ఇలా నలుగురిలో గౌరవం కాపాడేవాళ్లే గొప్ప. ఇంత చిన్న వయసులో అంత గొప్ప ఆలోచన రావటం, నానమ్మ పరువు కాపాడటం కోసం నింద తన నెత్తిని వేసుకోవడం మామూలు విషయం కాదు. ఇలాంటి మనవరాలు ఉండడం నిజంగా మీ అదృష్టం ధర్మావతి గారు. అనవసరంగా ఈ పాప నింద మోస్తుందని మీ అందరికీ తెలియచెప్పాలని వచ్చాం. వెళ్ళొస్తామండి. ఉంటానండి. ఒక్క నిమిషం వదినా. స్వీటీ గురించి అన్నేసి మాటలన్నావు, ఇప్పుడేమంటారు? కవర్ పేజ్ చూసి బుక్ని అంచనా వేయకూడదు వదినా. చూసావమ్మా, స్వీటీ గురించి తెలిసి నువ్వు కూడా తను అపార్థం చేసుకున్నావు. తను దొంగతనం చేసిందంటే నమ్మావు. అందుకే అన్ని నిజాల్ని కళ్ళతో చూడలేం, కొన్నిటిని మనసుతో చూడాలి. అయినా మన వాళ్ళ కోసం ఏదైనా చేసినప్పుడు ఎందుకు చేసావని అడగకూడదు ఫ్రెండు. ఎంత చేసావని అడగాలి. తప్పు చేశాను. నిజం తెలుసుకోకుండా, నీ మనసు అర్థం చేసుకోకుండా చాలా పెద్ద తప్పు చేశానమ్మా. అమ్మా స్వీటీ, ఈ నాన్నమ్మని క్షమిస్తావా?